వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీపీ ఎక్కువైతే వచ్చే వ్యాధులు ఇవే. రక్తపోటు లేదా బీపీ అనేది ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య. దీనిని వైద్య పరిభాషలో సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది శరీరంలో నిశ్శబ్దంగా ప్రవేశించి ప్రధాన అవయవాలను లోపలే దెబ్బతీస్తుంది. బీపీ పెరిగినప్పుడు రక్తనాళాలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా రక్తపోటు అదుపు తప్పితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు గట్టిపడడం లేదా మూసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. మెదడుకు వెళ్లే రక్త ప్రసరణలో అంతరాయం కలిగితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఒక వ్యక్తిని జీవితాంతం మంచానికే పరిమితం చేసేంత భయంకరమైంది. బీపీ ప్రభావం కేవలం గుండె మెదడుకే పరిమితం కాదు, ఇది మూత్రపిండాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. రక్తపోటు పెరిగినప్పుడు కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాలు పాడైపోయి రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల క్రమంగా కిడ్నీ వైఫల్యం సంభవించి డయాలసిస్ వరకు దారితీసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కంటి చూపుపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. కంటిలోని సున్నితమైన రక్తనాళాలు పగిలిపోవడం వల్ల చూపు మందగించడం లేదా శాశ్వతంగా అంధత్వం వచ్చే ముప్పు ఉంటుంది. శరీరంలోని ధమనులు ఉబ్బిపోయి అనూరిజం అనే స్థితికి దారితీయొచ్చు. ఇది లోపల పగిలితే అంతర్గత రక్తస్రావం జరిగి ప్రాణాపాయం సంభవిస్తుంది. మతిమరుపు రావడం, ఆలోచన శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా అధిక రక్తపోటుతో ముడిపడి ఉన్నాయి. అందుకే బీపీని కేవలం ఒక సాదాసీదా సమస్యగా చూడకుండా ఉప్పు తగ్గించడం, సరైన ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పని వ్యాయామం మరియు వైద్యుల సలహాతో మందులు వాడుతూ అదుపులో ఉంచుకోవడం ప్రాణావసరం. నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధులు మనిషి ప్రాణాలని బలి తీసుకునేంత ప్రమాదకరంగా మారుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటమే మనం తీసుకోగలిగే అతిపెద్ద జాగ్రత్త.